ఉదయకాలపు శుభములు ఆశీర్వాదములు చేరిన మనందరికీ ప్రభువు నుండి కలుగునుగాక. తండ్రి అయినటువంటి దేవుడు సృష్టికర్త, కుమారుడైనటువంటి క్రీస్తు రక్షణకర్త, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు ఆదరణకర్త. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడినటువంటి సత్యమైన మాటలు యెషయా గ్రంథము 48:18 వచనములో యెహోవా సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, భూమిని కూడా ఆయన పుట్టించినటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త అన్నటువంటి మాటను మనం చూస్తాం. రెండవది రక్షణకర్త అయినటువంటి యేసు ప్రభుల వారు. మత్తయి సువార్త 1:21 ప్రకారం, లూకా సువార్త 2:11 ప్రకారం యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రక్షకుడై ఆయన ప్రజలను రక్షించేవాడని, ఇదిగో ఆయన పేరులోనే ఒక రక్షణ ఉందని లేఖన భాగం సెలవిస్తుంది. అనగా తండ్రి అయినటువంటి దేవుడు పుట్టించిన వారిని రక్షించడానికి ఒక రక్షణకర్తగా ఈ లోకానికి యేసు ప్రభుల వారు వచ్చారు. మరి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తుకు బదులుగా, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తుకు బదులుగా యేసుక్రీస్తు నామమున పంపబోవు ఆదరణకర్తే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని మనకు బోధిస్తాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటలను కూడా మనకు బోధించినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడు, రక్షణకర్త అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు, వీరు మనకు తోడు ఉన్నంత కాలము ఈ భూమి మీద నీకు విజయమే, నీకు ఆశీర్వాదమే, నీకు దీవెనే. అనేకమైన కష్టాలు, బాధలు, శ్రమలు ఏమొచ్చినా సృష్టికర్త నీతో ఉన్నాడు, రక్షణకర్త నీలో ఉన్నాడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడైన దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. అటువంటి ఆ గొప్ప శక్తి నీవు కలిగినందుకు ప్రభువు మనల్నందరినీ ఆశీర్వదించి తన కృపలో బలపరచునుగాక.